నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే, రాకుంటే అడగొచ్చు, రాయితీ పొందవచ్చు. 31 వరకే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్. పేదలకు అందిస్తున్న తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ను పొందేందుకు ఈ నెల 31 తేదీ వరకే గడువు ఉంది. దీపం పథకం అర్హులు ఇంకా మిగిలి ఉంటే సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రతి ఆర్థిక సంవత్సరంలో 3 అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు అవుతూ ఉండడంతో అప్పట్లోగా బుక్ చేసుకోలేకపోతే తొలి ఏడాది లబ్ధికి దూరమవుతారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాలకు, 48 గంటల్లో గ్రామీణ ప్రాంతాలకు అందిస్తూ ఉన్నారు. లబ్ధిదారులకు నగదు చెల్లించి బండను తీసుకున్న 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానంలో జమ చేస్తూ ఉన్నారన్నట్టుగా మనం తెలుస్తూ ఉన్నాం. తప్పిదాలు ఉంటే సరిదిద్దుకోండి అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న సాంకేతిక సమస్యలు, లబ్ధిదారుల వివరాలు నమోదులో తప్పిదాలు, కొందరికి రాయితీ జమ కావడం లేదు. ఎందుకు రావట్లేదో పౌర సరఫరాల అధికారులు గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ మనుగడలో లేకపోవడం, బ్యాంక్ ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం, లబ్ధిదారుడు చనిపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నెంబరు నమోదు చేసుకోకపోవడం, ఈ కేవైసీ డాక్యుమెంట్లో పెండింగ్ ఉండడం తదితర కారణాలతో చాలా మందికి జిల్లాలో లబ్ధి పొందలేకపోతున్నారనే ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దీపం పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి రాయితీ విషయంలో కొంతమందికి జమ కావడం లేదని చాలా మంది గందరగోళానికి గురవుతూ ఉన్నారు. అయితే దీనికి ఈ నెల 31 వరకు అయితే మాత్రం తొలి ఉచిత గ్యాస్ సిలిండర్కి ఏమైనా తప్పిదాలు ఉంటే మీ యొక్క ఏజెన్సీలను అయితే మాత్రం వెళ్ళి మీరు సవరణ చేసుకోవచ్చు. దానికి ప్రధానమైన అంశాలు కూడా చెప్తూ ఉన్నారు. లబ్ధిదారులు వివరాలు అయితే మాత్రం నమోదులో కానీ, లేకపోతే ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పుదం కానీ, ఏదైనా సరే చిన్న కారణాల వల్ల మీరు అక్కడ ఉన్న లబ్ధిదారులు పొందలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నెక్స్ట్ మంత్ నుండి కూడా చాలా ఇంకా రావాల్సిన రాయితీలు కూడా రాలేకపోవడం, ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఏజెన్సీలు అయితే మాత్రము ఇక్కడ మీరు వెళ్ళి మీరు సరి చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే దీపం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా పొందవచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అర్హులందరూ దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మిగిలి ఉంటే బుక్ చేసుకోవాలి. సాంకేతిక సమస్యలుండి లబ్ధి ఖాతాలో జమ లేకపోతే సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి సరిదిద్దుకోవాలని అన్నట్టుగా డిఎస్ఓ మధుసూదన్ రావు అయితే మాత్రం ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీపం పథకం లబ్ధిదారులు అయితే మాత్రం మనం చూస్తూ ఉన్నాం. సంస్థలు అయితే మాత్రం హెచ్పిసిఎల్, ఐసిసిఎల్, బీబీసీబీఎల్ దగ్గరికి వెళ్ళి ముగ్గురికైతే ఇవ్వడం జరిగింది. సిలిండర్లు కూడా పంపిణీ చేశారు. రాయితీ జమైన సిలిండర్ సంఖ్య కూడా చెప్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు కూడా జమ అవుతూ ఉంది. ఇక ఇప్పటికే ఎవరైనా సరే లబ్ధిదారులు అయితే మాత్రము డాక్యుమెంట్ విషయంలో ఏమైనా తప్పుదాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏజెన్సీకి వెళ్ళి సరిదిద్దుకోవాలన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. చిలకలగడ్డ ఆయువుకు షట్టర్లు ఎత్తేశారు. 2700 ఎకరాలకు అందని సాగునీరు అన్నట్టు ప్రధానమైన మన అంశం చూద్దాం. ఒకసారి ఎస్కోటలోని మండల సరిహద్దుల్లో చిలకలగడ్డపై బ్రిటిష్ వారు నిర్మించిన ఆనకట్టు నేడు శిథిల వ్యవస్థకు చేరుకుంది. దీని కింద అధికారికంగా 2200 ఎకరాలకు, అనధికారికంగా మరో 500 ఎకరాలకు సాగునీరు అందిన పరిస్థితి గత 5 ఏళ్ళుగా పాలకు దీన్ని ఊసే ఎత్తలేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. షట్టర్లేని గవర్నమెంట్ మనం చూస్తూ ఉన్నాం. చిలకలగడ్డకు అడ్డంగా కట్టిన ఆనకట్టు గోడ దాదాపు సగభాగం తుప్పలు డొంకలతో మూసుకుపోయింది. హెడ్వర్క్స్ వద్ద షట్టర్లు కూడా 2 దెబ్బతిన్నాయి. ఒక్కో షట్టర్ని ఏకంగా కొట్టుకుపోగా దానికి అడ్డుగా ఇనుపు రేకు కట్టి కర్రను దండు పెట్టారు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. 40 చెరువుల వరకు ఆధారమైన దానికి షట్టర్లన్నీ కూడా ఎత్తేశారు. తుప్పలు డొంకలతో ఆనకట్టుగా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆనకట్టులు, షట్టర్లు ఇవన్నీ కూడాను పూర్తిగా తుప్పు పట్టి ఇక్కడ నీరు నిలవలేకపోతే చివరి వరకు సాగునీరు ఏ విధంగా పండించగలమనే ఆయకట్టుదారులు అయితే మాత్రం చాలా ఆందోళన చెందుతున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఇది పూర్తిగా షట్టర్ లేని స్కవర్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ అంచనాలు కూడా రూపొందిస్తున్నాము. షట్టర్ కట్టుగా రేకు, దాని కర్ర దన్ను పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కర్రలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వాటర్ వస్తే ఏవి కూడా నిలవదు. ఇప్పటికే నీరంతా కూడా వృధా అయిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆనకట్ట అభివృద్ధికి ఆర్ఆర్ఆర్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నాం. గతంలో మంజూరైన ఉపాధి నిధులు రద్దయ్యే ప్రస్తుతం నిర్వహణకు 20 లక్షలతో ప్రతిపాదనలు పంపే, ఆమోదం లభిస్తే పనులు చేపడతామని ఇక్కడ జేఈ జలవనరుల శాఖ శివకుమార్ అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ నిధులు వస్తాయి, తర్వాత ఏమో ఇక్కడ నీరు ఉంటుంది అనేది అయితే మాత్రము చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పటికీ అందరికీ తెలుసు
కానీ ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం, సిద్ధం చేస్తూ ఉన్నామని ఇక్కడ చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే మరొక విజయనగరంలో ప్రధాన విషయం మనం చూద్దాం. ఉంటే ఎక్కువ లేకుంటే తక్కువ పార్కులకు భూ సమస్యలు. రామభద్రాపురం మండలం కొటక వద్ద గుర్తించిన భూములు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 5 ఏళ్లు పారిశ్రామిక రంగం కుదేలైంది. కూటమి ప్రభుత్వం ఈ రంగమే ప్రగతిలో కీలకం కానుంది. అధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించిన చిన్న పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసి ద్వారా పార్కులు ఏర్పాటు చేస్తామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు పాటు మహిళలు ఆహ్వానిస్తున్నారు. గత పాలనలో ప్రభుత్వ స్థలాలను, భవన నిర్మాణాలు, కాలనీ లేఅవుట్లు సేకరించడంలో ప్రస్తుతం 25 ఎకరాలు ఒకే చోట ఎక్కడ ఉందా అని రెవెన్యూ అధికారులు అన్వేషిస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో 7, మన్యం జిల్లాలో 4 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 100 ఎకరాలు ఉన్నాయి, మరికొన్ని చోట్ల 10 ఎకరాలు కూడా లేదు. ఆయా ప్రాంతాల్లో డీపట్టా భూములు సేకరణకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎప్పటికే గుర్తించిన వాటిని అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నారు. గుర్తింపు దశ దాటి ప్రతిపాదన పరిశీలనలో ఉన్నాయని పరిశ్రమల శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉంటే భూమి ఒక దగ్గర ఎక్కువ ఒక నియోజకవర్గంలో ఎక్కువ భూమి ఉంటుంది, లేకపోతే చాలా కొన్ని నియోజకవర్గాలు అయితే మాత్రము భూమి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పార్కులు గట్రా సేకరించి ఇది ప్రతిపాదనలు మేము పంపిస్తూ ఉన్నాం, రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ భూమి కనీసం 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే ఒక ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాల కోసం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ముందుందని ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా తెలుపుతూ ఉన్నారు. రెవెన్యూ అధికారులు కూడా భూసేకరణలో కూడా మేము ఇక్కడ ఉన్న ఎక్కడ ఎక్కువ భూమి ఉంటుందో దాని సేకరణలో పనిలో మేము ఉన్నామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే విజయనగరంలో అయితే మాత్రం గుర్తించిన భూములు మనం చూస్తూ ఉన్నాం. ఎస్కోట, బొబ్బలి, రాజం, చీపురపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం గ్రామీణం మొత్తం భూములన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ భూమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇండస్ట్రీకి అనువుగా ఉంటుందని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. విజయనగరం గురువు కొలువు ప్రాప్తి వస్తువులంటూ ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తున్నాం. మేము అధికారంలో రాగానే మెగా డిఎస్సి వేస్తాం, దానిపైన నేను మొదటి సంతకం చేస్తాం. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సీఎం తొలి సంతకం చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా టెట్ పూర్తి చేశారు. ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు గ్రామీణ పొరుగు జిల్లాల నుంచి శిక్షణకు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడే అద్దె గదుల్లో, వసతి గృహాల్లో ఉంటూ సాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం సాధనలో నిమగ్నమైన డిఎస్సి అభ్యర్థులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే బలంగా నమ్ముతున్నా ఈసారి ఖచ్చితంగా అయితే మాత్రం ఉద్యోగం డిఎస్సి కొడతామని చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదు. 2014 ప్రకటనకు 23,592 మంది, 2018లో 32,711 మంది పోటీ పడ్డారు. ఇప్పుడు పోటీ పడే వారి సంఖ్య సుమారు 50,000 మంది ఉండవచ్చని అంచనా. ఉమ్మడి జిల్లాలో 446 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఉమ్మడి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే మాత్రం మహిళలు చాలా మంది అయితే మాత్రము ఈసారి అయితే మాత్రం డిఎస్సి గురించి అయితే మాత్రం చాలా విద్యార్థులు చాలా మంది అయితే మాత్రం ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మేము చాలా వరకు అయితే మాత్రం చదువుకున్నాం. డిఎస్సి అయితే ఖచ్చితంగా కొడతాం. ఈసారి డిఎస్సి మేము ఈ మెగా డిఎస్సి తీస్తే మాత్రము ఖచ్చితంగా మాకు అందరూ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి. మేము చాలా కష్టాలు పడుతున్న కొన్ని ఏళ్ల బట్టి మేము చదువుతూ ఇంటికి భారం అవుతూ ఉన్నాము. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె పేరు ఒకసారి చూద్దాం. ప్రభావతి ఏం చెప్తున్నారు? ఉద్యోగం కోసం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు నాకు ఎంతో సహకరించారు. గ్రామీణ ప్రాంతం కావడంతో ఎవరు ఎన్ని అన్నా తనన నేను ఉండకూడదని భావించారు. కూలి చేస్తున్నారు, చదివిస్తూ ఉన్నారు. 2016లో డైట్ చేసి 2019లో డిఎస్సిలో త్రుటిలో ఉద్యోగం కోల్పోయా. అప్పటి నుంచి విజయనగరంలోనే అద్దెకు ఉంటూ చదువుకుంటున్న ఆ శ్రమకు ఫలితం లభిస్తుందని బలంగా నమ్ముతూ ఉంది కాకర ప్రభావతి డిఎస్సి అభ్యర్థిని. అలాగే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సారేపల్లి గ్రామం, నెల్లిమర్ల మండలం, హారిక కూడను ఏడాది నుంచి డిఎస్ఎస్ శిక్షణ కోసం విజయనగరం వస్తున్నా. మా ఊరు నుంచి వచ్చి వెళ్ళడానికి 28 కిలోమీటర్లు ఉంటుంది. భర్త ప్రైవేటు ఉద్యోగి, నాకు 2 అమ్మాయిలు. పిల్లల్లో అమ్మ దగ్గర వదిలి వచ్చేస్తున్నాను. ఒకనొక సమయంలో పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను, బాధపడుతూ ఉంటున్నా. ఉద్యోగం సాధిస్తే నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. 2019లో ఒకసారి అవకాశం కోల్పోయాను. ఈసారి కొలువు సాధించి స్థిరపడుతున్న నమ్మకం ఉందనే హారిక చెప్తూ ఉన్నారు. ఇలాంటి హారికలు చాలా మందికి అయితే మాత్రము ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికే కొలువు ఎప్పుడు కొడతామా, కొలువు తీరుతామా, అసలు డిఎస్సి వచ్చిన తర్వాత మా యొక్క కష్టాలు తీరుతాయని అయితే మాత్రము వీళ్ళంతా కూడాను చాలా మంది
విద్యార్థులు చాలామంది కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఎప్పుడైతే ఎగ్జామ్స్కి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం, కానీ చిన్న చిన్న త్రులు దగ్గరికి వచ్చి తప్పిపోతున్నాం. ఈసారి ఖచ్చితంగా అయితే మాత్రము మేము ఉద్యోగం సాధిస్తామని అయితే మాత్రం మహిళలు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.